నాకు వర్క్ని ఏ వర్క్ రాకుండా నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటుంది తెలుసా. నాకెందుకు రాదు ఈ వర్క్, నేను కూడా నేర్చుకుంటా అని పట్టుబట్టి నేర్చుకుంటా. నువ్వు అట్లా ఆ మైండ్కి రా. డిజైన్స్ వేపిస్తావా? నీ డిజైన్స్ నువ్వే వేసుకోవాలి. నేను వేస్తే నాకు వస్తే ఎట్లా డిజైన్స్ నేను ఎట్లనైనా వేసుకుంటా. రావాల్సింది నీకు. ఇంటర్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ డిజైన్స్ వేయాలి. ఇంటర్లో నేను నీ దగ్గర ఉంటానా, తీసుకుపోయి హాస్టల్ వేస్తా. వర్క్స్లకు మొత్తం ప్రాజెక్ట్ వర్క్లకు మొత్తం సైడ్ డిజైన్స్ నన్ను వేయమని వేయబెడుతుంది. ఎక్కువ ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయా? కొన్ని పోయా అక్కడ, కొన్ని 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 చాలు. ఇప్పుడు తక్కువైనాయిగా. ఏ ఆగు, వదిలిపెట్టు. కింద పెట్టు. మసిగుడ్డతో అల్ల పెడతా. మళ్ళా మసిగుడ్డ ఎట్లా తీస్తావు? జరా నేను పెడతలే, పెట్టొస్తుందా? ఈ బాగా మసలబెట్టిన వాటర్ అండి. ఇప్పుడు మంచిగా గోరువెచ్చగా చేసుకొని వాటర్ తాగమంటారు కదా. బాబుకు దగ్గులు వేసిన కాంచెలు ఇట్లా వేస్తున్నా. బాగా మసలబెట్టిన వాటర్ చల్లార పెడుతున్నా బకెట్లో వాటర్ పోసుకొని. ఇంకో చికెన్ కడిగి పెట్టుకున్నాను. చికెన్ వండుతున్నా ఈరోజు. చికెన్లోకి ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఏంటి పాల గ్లాసా? చిన్నగా స్పూన్ తోటి అని రాదు. ఇప్పుడే వేడి చేసిగా. చల్లగా అయితే అల్ల పోయి మరి మళ్ళీ వేడి చేస్తా. పోయి చేసిందేమో సిలిండర్ ఆన్ చేయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. సండే రోజు ఇగో చికెన్ కర్రీ వండుకుంటున్నాను. ఉల్లిగడ్డ స్టవ్ మీద వేసాను, ఒక స్టవ్ మీద అన్నం పెట్టాను. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచేసుకుంటున్నాను. ఎల్లిపాయల పొట్టు అయితే తీయలేదు కానీ అల్లం పొట్టు తీసానండి. అప్పటికప్పుడు దంచేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా, దంచుకుంటున్నాను. మీరు సండే రోజు ఏం కూర వండుకున్నారో కామెంట్ చేయండి. ఇది స్టీల్ గిన్నె కదా, తొందరగా అడగండి. రెడీ అండి పేస్ట్. అన్నం అయ్యిందండి, గంజి వండుతున్నాను. కొంచెం మధ్యాహ్నం వరకే వండుతున్నాను. ఉదయం వచ్చేసి టిఫిన్ అండి. టిఫిన్ పెసరట్టు. నైట్ పెసర్లు రుబ్బి పెట్టాము. ఒక గ్లాసే వండాను రైస్. ఉల్లిగడ్డ మంచిగా దూరంగా వేగింది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను పెసరట్టు పిండి. ఇదిగో మంచిగా వంగింది. ఇప్పుడు ఇవి పెసరట్లు వేసుకుందాం కర్రీ అయ్యాక. ఇప్పుడు వచ్చేసి చికెన్ వేసుకుందాం ఇందులో. చూడండి ఉల్లిగడ్డ ఎంత దూరంగా వేగిందో. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు స్పూన్ వేసుకున్నాను. ఇది కొట్టించిన పసుపేనండి.
పసుపుతోటే కదా కూర కలర్ వచ్చేది, అందుకే స్పూన్ పసుపు వేసాను. ఇది 3/4 కేజీ చికెన్. ఈ వీడియో మాత్రం ఏ ఊరు వరకు వెళ్తుందో కామెంట్ చేయండి ప్లీజ్. నిన్న పెట్టిన వీడియోలో ఒక తమ్ముడే కామెంట్ చేశాడు మాది కర్నూలు అని. మిగతా ఎవరు వేరే వాళ్ళు శారీ బిజినెస్ పెట్టక్క అని పెట్టారు కానీ వాళ్ళది ఏ ఊరో కామెంట్ చేయలేదు. కనీసం ఈ వీడియోకైనా మీది ఏ ఊరో కామెంట్ చేయండి. ఏ ఊరు వరకు వెళ్తుందో నాకు కూడా తెలుసుకోవాలని ఉందండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి అన్నం దమ్కేసి పెట్టాను. ఇదిగోండి చికెన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చికెన్లోకి. ఉడకని కొద్దిగా చికెన్ అయితే దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్. కారం వేసుకుందాం ఇందులో. 1 2 3 కల్లుప్పు వేస్తాం, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇవి కలుపుకుందాం. ఈ స్టీల్ గిన్నె కనుక ప్రతి నిమిషానికి కలబెట్టాల్సి వస్తుంది. మూత వేసుకుందాం, కొన్ని వాటర్ పోసుకుందాం. మంచిగా మెత్తగా ఉడకనీకి కొన్ని వాటర్ పోసుకుంటే జర మెత్తగా ఉడుకుతుంది చికెన్. బట్టలు చూడండి ఫ్రెండ్స్, తింటున్నాను ఈ మూలకి వేస్తున్నాను, మంట పెట్టాలి. ఎన్ని కుప్ప అయింది ఇవన్నీ మట్ట పెట్టుకొని ర్యాప్లు వేసుకోవాలి. పక్క బట్టలు ఇన్నే అవుతున్నాయి, పిండేసిన బట్టలు ఇన్నే అవుతున్నాయి, దొరకట్లేదు బట్టలు. ఏ రోజు ఆ రోజు పిండేయంగానే మట్ట పెట్టుకుంటానేమో ఇంత ఉండకపోవు. పిండేస్తున్నా ఇక్కడ కుప్ప వేస్తున్నాం. మట్ట పెట్టకపోయేసరికి ఇక ఇంత కుప్ప అయింది. చూడు అవి తీసుకున్నాం. చూసారా ఇన్ని బట్టలు మడత పెట్టకుండా కుప్పు వేసి పెట్టాను. ఇప్పుడు చూడండి బాబు ఇన్నైనా నా ఇన్నైనా ఈ డిజైన్స్ నువ్వే వేసుకోవాలి. నేను వేస్తే నాకు వస్తే ఎట్లా డిజైన్స్ నేను ఎట్లనైనా వేసుకుంటా. రావాల్సింది నీకు. ఇంటర్లా ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ డిజైన్స్ వేయాలి. నువ్వు ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే ఇంటర్లో వేయగలుగుతావు. ఇప్పుడు వేయకుండా అన్నీ నాతోటే వేపిస్తే ఇంటర్లో నేను నీ దగ్గర ఉంటానా? తీసుకుపోయి హాస్టల్ వేస్తా. నోట్స్లకు మొత్తం ప్రాజెక్ట్ వర్క్లకు మొత్తం సైడ్ డిజైన్స్ నన్ను వేయమని వేయబెడుతుంది. నేనే వేస్తున్నా ఇప్పటి వరకు. ట్రై చేయండి, ఏదన్నా వస్తే ఫ్రెండ్స్ ట్రై చేయాలి. కానీ నాకు రావు అని ముడుచుకొని కూర్చుంటే ఏది రావు. వేస్తుంటే అయ్యే వస్తాయి. నువ్వు ఎన్ని వేసి ఇచ్చినావు అమ్మా? ఒక నోట్స్ మొత్తం వేసిస్తిగా. వేసియలే అది ఎప్పుడో వేసి ఇచ్చినావు. మరి ఆ నోట్స్ కంప్లీట్ అయిందా లేదా? ఇట్లా వేయించుకొని ఇంకో ఇట్లా ఎప్పుడు వేసి ఇచ్చినావు అనే మాట మళ్ళీ పైన ఇట్లుంటారు పిల్లలతోటి. ఏమనంటే నాకు ఏ రాదు. ట్రై చేయాలి, ట్రై చేస్తే రాందే ఉంది చెప్పు. నువ్వు ప్రజెంట్కు రా. ప్రజెంట్ ఏంది? నువ్వు పాస్ట్లో ఉన్నావు. ఇంకా పాస్ట్లో ఉన్న ప్రజెంట్లో నువ్వు బతుకు. ప్రజెంట్లో నువ్వు బతకాలి. నువ్వు వేస్తుంటేనే నీకు అయ్యి వస్తుంది. ఎప్పుడు నాతో వేయడం ఏంటి? మొత్తం నాతో వేపిస్తే మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంటుందా నీకు? ఉంటుంది. అట్లెట్లుంటుంది? ఉండదు. నేనైతే అట్లా సాటిస్ఫాక్షన్ పెట్టుకోను. నాకు ఏ వర్క్ రాకుండా నేర్చుకోవాలన్న కుతూహలం ఉంటుంది తెలుసా.
నాకెందుకు రాదు ఈ వర్క్, నేను కూడా నేర్చుకుంటా అని పట్టి నేర్చుకుంటా. నువ్వు అట్లా ఆ మైండ్కు రా. నాకు రాదు అనేది ఆలోచన తీసేసి నాకు వస్తుంది, గిదెందుకు రాదు, నాకు ఇది ఏమన్నా లెక్కనా అనుకోవాలి, గీస్తూనే ఉండాలి. స్లోగా వస్తుందని కుట్టురా, ఫస్ట్ అట్నే వస్తుంది. పుట్టుకతో అన్నీ నేర్చుకోము మనం. నువ్వు పైనుంచి నేర్చుకొని వచ్చినావు అనుకున్నా నేను. దెబ్బలు తింటావు. పైన నేర్చుకొని వచ్చినావు. పైన దేవుడు కష్టాలు పడుర్రి, బాధలు పడుర్రి అని కిందికి పంపిస్తాడు ఆ దేవుడు. ఫస్ట్ నేర్పించే పంపించాడు అనుకున్నాను. అవన్నీ నేర్పిస్తే బాగానే ఉంది దేవుడు. చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ పెసరట్టు. వావ్, స్నానం చేస్తున్నావా హేమంత్? పెసరట్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. పెసరట్లోకి చికెన్ కర్రీ పెసరట్టు ఎవరు తినకపోవచ్చు, కానీ దీనికి సపరేట్ చట్నీ వేయడానికి టైం లేదండి. గడ్డి విక్కడానికి కూలోళ్ళు పత్తి చేనులోకి వెళ్ళారు. తొందర తినేసి ఇగో బాక్సులు కూడా రెడీ చేసుకున్నాను. నేను కూడా బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోవాలి పత్తి చేనులోకి. ఇంకొక వీడియోతో మీతో కలుసుకుంటాను. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. బాయ్.